మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని సిట్ విచారణతోటి ఈరోజు 3 గంటలకు సిట్ విచారణ చేపడుతుందని చెప్పి హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సిట్ విచారణ గోడలకు అంటించుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మరి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారికి ఇచ్చిన సిట్ విచారణ నోటీసుల కొరకు ఈరోజు యావత్ తెలంగాణ అతుకుతా ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని కేసీఆర్ కుటుంబానికే విచారణల పేరుతో వారిని ఇబ్బంది పెడుతూ మరి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు భవిష్యత్తులో మరి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని విచారణలు చేసినా ముఖ్యమంత్రి క్లీన్ చిట్ తోటి మరి కేసీఆర్ గారు క్లీన్ చిట్ తోటి రావడం జరుగుతుంది. మొన్ననే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, సంతోష్ రావు గారు కానీ అన్నీ ఏ విచారణ చేసినా చెప్పడం జరిగింది. ఎక్కడ పిలిచినా రావడం జరుగుతుంది. మేము అవినీతి అక్రమాలు చేయలేదు, ఎవరు పిలిచినా ఎక్కడ పిలిచినా రావడం జరుగుతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యకు మరి నిరసనగా ఈరోజు గద్వాల్ పట్టణం లోపల భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నిరసన కార్యక్రమాలు మరి నల్ల బ్యాడ్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 11వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 37 వార్డుల లోపల మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయం చేకూర్చాలని చెప్పి గద్వాల్ పట్టణం ప్రజలు కోరుతారు.